నమస్కారం ఆర్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మన బుక్కరాయ సముద్రం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో సింగనమల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దళితుల భూములు, దీన్ని ఎవరు ప్రశ్నించవాలనేసి ఇక్కడ మన దళితుల నాయకులు, ఎస్సీ జనసంఘము వ్యవస్థాపకులు మన కులాయప్ప ఉన్నారు. ఏం జరుగుతోంది అంటే దళితుల్ని అదే పనిగా ఏంటి టార్గెట్ చేస్తున్నారు, ఏంటి ఎలా జరుగుతోంది, వారిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కులాయప్ప గారు చెప్పండి, ఈరోజు మీరు ఉదయం 10 నుంచి 1 గంట కావస్తుంది, 1 గంట వరకు కూడా మీరు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మీ దాదాపుగా చాలామంది, వందల మంది ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు ధర్నా చేయడము, ఎంఆర్ఓ గారి మీదుగా మీరు పూర్తి స్థాయిలో మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏం జరుగుతూ ఉంది, అంటే ఈ భూమి ఎవరిది అన్యాయం జరిగింది, దీంతో ఎంత మాత్రం వాస్తవం ఉంది చెప్పండి. నిజంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేకమైన సమస్యలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక భూముల విషయమే కాదు, అనేక సందర్భాల్లో రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగా ఏదైతే మన బుక్కరాయ సముద్ర మండలం చెదుల గ్రామానికి సంబంధించి ఆ చెదుల గ్రామంలో ఒక ఆదమ్మ అనే ఒక రైతుకి 2019లో ఒక 4 ఎకరాల 31 సెంటు ఆ రోజు భూమిని మంజూరు చేయడం జరిగింది అప్పుడున్న తహసీల్దార్ గారు. అయితే అప్పుడున్న గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే దళితులు ఉన్నారో దళితుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా తీర్చిదిద్దేకి ఈ ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఎందుకు చెప్తున్నాయి ఈ మాటలు అంటే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా భూముల నేపథ్యంతో, పట్టాలు ఇవ్వని నేపథ్యంతో, పట్టాల కోసమని ఇంకో దానికోసమని మా భూములు బిక్కొని మా వాళ్ళకే పనిచేస్తాకి ఈ ప్రభుత్వాలు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏందో మాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భూముల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దళితుల భూములు అంటే ఏంటంటే, దళితుల పరిస్థితి ఏంటంటే అంటే మొండికి కానీ ధైర్యంగా కానీ నిబద్ధతతో కానీ ధైర్యంగా నిలబడే వ్యక్తులు అంటే ఎస్సీ కుటుంబాలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే, 2 పార్టీలు ఉన్న ప్రధానంగా జెండా మోసేది, ఆ రోజు ముందుకు నిలబడేది, దెబ్బలు తినేది ఎవరంటే మీ కేవలం ఎస్సీ సామాజిక వర్గమే. అయితే మా వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే, ఆ రోజు ఓట్లప్పుడు ఆ ఓట్ల ప్రకారము ఏదో ఎంతో కొంత ఇచ్చేసి డబ్బులో ఇంకోటి ఆశ చూపించి ఓట్లు వేసుకుంటారు. అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు అని చెప్పి వదిలిపెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళంతా ఒకటి కాలేరు, మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతామని ఒకరికి ఇద్దరికి ఇటువంటి ఆదమ్మ అనే వ్యక్తుల్ని ఆన్లైన్ నుంచి తొలగించేస్తే మిగతా వ్యక్తులు భయపడతారని ఒక ఆలోచన, ఒక దురాంకరమైన ఆలోచన, ఒక దుర్బుద్ధితో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మా ఆలోచన. అంటే ఇది ముఖ్యంగా ఇది ఏదైతే ఉందో మన ఇప్పుడు మీరు ఈ సమస్య మీద ఏదైతే వచ్చారో ఇది ఎలా జరిగింది, ఏమిటి ఉద్దేశించి జరిగిందంటారు? ఉద్దేశం ఏం లేదండి, ఈయన గతంలో ఎప్పుడో ఇంకో పార్టీకి సపోర్ట్ చేసినాడు. సో వీడు సపోర్ట్ చేసినా అంటే వాడు ఇంకో పార్టీనే. అంటే ఎవడు సపోర్ట్ చేసినా అంటే స్వేచ్ఛ లేదనమాట. ఎవడు ఇష్టం అనేది స్వేచ్ఛ లేదు. గతంలో వీడు ఇంకోటి సపోర్ట్ చేసినాడా, అయితే వీడిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు భూములు లాక్కోవాలి, వీళ్ళు రోడ్డు పాలు చేయాలి, వాడి కుటుంబాన్ని రోడ్డుకి తీసుకొస్తే వాడు రేపొద్దున ఇంకో పని చేయలేడు కదా, రేపొద్దున కార్యకర్తగా నిలవలేడు, రేపొద్దున ఇంకో పార్టీకి బలంగా నిలవలేడు. ఎవడైతే క్వశ్చన్ చేసే వ్యక్తులు ఉంటారో, ఎవడైతే ప్రశ్నిస్తాడో, ప్రశ్నించామని ఈ విధంగా ఇబ్బందికి గురి చేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం, ఇప్పుడు దళితులు అనేది మనం గవర్నమెంట్ ఆల్రెడీగా అలాట్మెంట్ చేసినప్పుడు కూడా ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఎక్కడుందండి? ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు భారత రాజ్యాంగంలో మేము నడుస్తున్నట్లు మాకు అనిపించట్లేదు. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలు అంటే, భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు మనకి కొన్ని హక్కులు కల్పించి రిజర్వేషన్లు ఇస్తే దాని ద్వారా ఈరోజు రాజ్యాంగం మొత్తం నడుస్తుంది. అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచలేన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అప్పట్లో మనం విన్నాం, దాన్ని ఈరోజు అమలుపరుస్తున్నారని చెప్పేసి మా భావన. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పైన దాడి జరుగుతున్నాయి. చివరికి తూర్పుగోదావరి జిల్లాలో
సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక దళిత వ్యక్తిని తీసుకెళ్లి గుండు కొట్టించి ఏదైతే మీసాలు కొరిగిచ్చి అవమానకర రీతిలో రోడ్డు మీద పడేస్తే ఈ హోంమంత్రి స్పందించరు, ఈ ముఖ్యమంత్రి గారు స్పందించరు. అదేవిధంగా ఒక దళిత వర్గానికి చెందిన ఒక అమ్మాయిని 10 మంది కలిసి రేప్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర హోంమంత్రి సాక్షాత్తు దళిత వర్గానికి చెందిన హోంమంత్రి ఉన్నప్పుడు కూడా దాని మీద స్పందించిన పాపానికి కూడా పోలేదు. ఆ అమ్మాయికి న్యాయం చేసే పరిస్థితి కూడా లేదు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయికి ఏదైతే రేప్ జరిగితే అక్కడ ఎవరైతే పాల్పడినారో రేప్కి వాళ్ళు మొత్తం ఎన్కౌంటర్ చేసి అది కేవలం వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అక్కడున్న ప్రభుత్వం నిరూపించుకుంటే ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు కాదు కదా, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. దాని గురించి పట్టించుకున్న పాపాన్ని కూడా పోకపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు చూస్తున్నది ఏమంటే వీళ్ళు ఓట్లు సీట్లు ఆ రోజు ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ రోజు వాళ్ళకి అట్లా చూసుకుందాంలే, అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలకి ఎటువంటి ఎలక్షన్ లేవు కాబట్టి ఏమవుతుంది అని ఒక నిర్లక్ష్యం ధోరణితో ఈ ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తహసీల్దార్ గారితో మాట్లాడారు. ఇప్పుడు ఏదైనా సమస్య జరిగిందంటే ఇప్పుడు తహసీల్దార్గా అండర్లో ఉన్నప్పుడు తహసీల్దార్కి తెలిసే ఏదైనా జరుగుతుంది. అంటే మీరు ప్రతిసారి ప్రభుత్వాన్ని మీరు ఇలా అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ తహసీల్దార్ గారు ఏమన్నారు, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, తప్పిదం ఎక్కడ జరిగిందంట, జరిగిందా లేదా? తహసీల్దార్ గారు ఒకటే చెప్తున్నారండి, మనకు తెలియని విషయం ఏం లేదు. ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యే ప్రోద్బలం లేని ఎవరు చేయరు, అటువంటి కార్యాచరణ కూడా పూనుకోరు. ఆయన ఒకటే చెప్తున్నాడు, మాకి కొంతమంది అక్కడ లోకల్ ఉన్న గ్రామస్తులు మాకు కొంతమంది వచ్చేసి మాకు పిటిషన్ ఇచ్చారు, అది అక్రమము సక్రమం అని చెప్పి దాన్ని విచారణ చేస్తున్నాము, ఆ విధంగా పూనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాను. అంటే ఈ చట్టంలో ఏముంటుందంటే ఒక్కసారి ఈ రోజు వచ్చి అప్లికేషన్ ఇస్తారు, రేపు పొద్దున పోయి యాక్షన్ తీసుకున్న అంత పాస్ట్ చట్టాలు మన దగ్గర లేవు. వీళ్ళకి నిజంగా మా సమస్యలు ఉన్నాయని చెప్పి అట్లీస్ట్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఒక 30 రోజులు గడివిస్తాడు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నిర్దాక్షిణ్యంగా 5 సంవత్సరాల నుంచి సాగులో ఉన్న పంట పొలాన్ని మీరు ఏ విధంగా తొలగిస్తారని చెప్పి సందర్భంగా అడిగితే ఆయన కొంతమంది ఇటు ఇచ్చారంటారు. చట్టం పరంగా అడుగుతుంటే ఎటువంటి సమాధానం లేదు, క్లారిటీగా చెప్పలేని పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే అతనికి కూడా తెలిసిపోయింది మేము తప్పు చేసినామని, కాబట్టి సరిదిద్దుకుంటాము, మాకు కొద్దిగా టైం కావాలని చెప్పి ఆయన అవకాశం కావాలని చెప్తే సరే అని చెప్పేసి రావడం జరిగింది. కేవలం జస్ట్ ఆయన సమయం అడిగారు కాబట్టి వదిలేసి వెళ్తున్నాం. అయితే ఇప్పటితో ఈ కార్యాచరణ ఆగదు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో దాని విధంగా పెద్ద ఎత్తున కార్యాచరణ పెట్టుకుంటాం. ఇదొక్క భూమి సమస్య కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రతి దానిపైన మేము స్పందిస్తాం. ఎస్సీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వాలు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నప్పటికీ సంవత్సరం గడిచినప్పుడు కూడా పరిపాలన బాగుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అలాగే సీఎం గారు కూడా ఏమంటున్నారంటే ఎవరికి అన్యాయం జరగదు ఇచ్చేస్తున్నారు. అంటే వారి స్థాయిలో వారు అనుకున్నట్టుగా చేస్తున్నారు, కింద స్థాయిలో ఏమన్నా జరుగుతుందంటారా? మీరు ఏంటి అంటే పూర్తిగా మీరు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు ఏమన్నా? మాకి ఏ ప్రభుత్వాన్నైనా కూడా నిజంగా మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్నే కాదు ఏ అధికారి మంచి చేసినా కూడా ఆ అధికారిని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ యంత్రాంగమైనా ఖచ్చితంగా ఎవరు మంచి చేసినా కీర్తించే వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిగా మేము ఉంటాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రజలు బ్రహ్మాండంగా అనుకుంటున్నారంటే కేవలం వాళ్ళకి భయంతోనే. ఏ విధంగా భయం అంటే మాకు పింఛను మీకేస్తాడేమో, వచ్చే పథకాలు ఆపేస్తాడేమో, ఇంకో పథకాలు తీసేస్తాడేమో, మమ్మల్ని ఎక్కడ కేసులు పెడతారో ఈ విధమైన భయంతో మీకు చెప్తున్నారేమో నాకు తెలియదు. కానీ నిజంగా గ్రౌండ్ స్థాయిలో ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక వ్యక్తిగా వెళ్ళి అడుగు ఒరిజినల్ విషయాలు వాళ్ళే చెప్తారు. ఆ రోజు నిజంగా మేము ఇంకా ధర్నా చేసిన తర్వాత నిజంగా ఏ తెలివితేటలు ఉన్నోడైనా లేకపోతే బుద్ధున్నోడు ఎవడైనా సరే ఖచ్చితంగా స్పందిస్తాడు. మాకు కూడా 4 days టైం కావాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఈరోజు వదిలేసి వెళ్తున్నాం. లేకుంటే మా కార్యాచరణ యథావిధి కొనసాగుతుంది. ఉద్యమ కార్యాచరణ ఉద్యమ రూపం ఏంటో భవిష్యత్తు 2-3 రోజుల తర్వాత తెలుస్తుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే మన రాష్ట్ర నాయకులు రామాంజనేయులు ఉన్నారు, దళితుల నాయకులు, వారి మాటల్లో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామాంజీ గారు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు దళితుల భూమిని లాక్కున్నారో, అనవసరంగా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని మీరు ఉదయం నుంచి కూడా ఇక్కడ 10 గంటల నుంచి ఇప్పుడు 1 వరకు కూడా మీరు ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు రావడం కూడా జరిగింది. ఏంది మీ సమస్య ఏంటి? ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకు ధర్నాకు కూర్చున్నామంటే ఒక దళితుడి భూమి అసైన్మెంట్ చట్టం ఏది చెప్తుందంటే ఒక్కసారి నా పేరుతో ఇచ్చిన తర్వాత అది నా తమ్ముడికి కూడా రాసిచ్చేకి చట్టం లేదు. అసైన్మెంట్ చట్టం ప్రకారం నేను చనిపోతే నా కొడుకు, వాడు చనిపోతే వారి కొడుకు అనేది ఒక అసైన్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అసైన్మెంట్ కమిటీ కూడా లేదు. గతంలో ఉన్నటువంటి తహసీల్దారు చెదల్ల విలేజ్లో సర్వే నెంబర్ 10లో
గుర్రప్ప భార్య అయినటువంటి ఆమె పేరుతో పట్టాభారం ఇచ్చినారు. ఆయనకు రైతు భరోసా వచ్చింది. అదేవిధంగా బ్యాంకులో లోన్ కూడా తీసుకొచ్చినారు. కానీ తహసీల్దార్ గారు ఏం చేసినారంటే ఎవరో పెద్ద మనుషులు అని అంటారు. పెద్ద మనుషులు అనేప్పటికీ కంప్లైంట్ ఇచ్చిన పెద్ద మనుషులు పేర్లు చెప్పనంటే తహసీల్దార్లు మగం చాటుకేసుకొని తహసీల్దార్ కార్యాలయంలోకి పారిపోతున్నాడు. పెద్ద మనుషులు అసలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఉదాహరణకు గుమ్మగట్టులో ఒక సంఘటనలో ఒక అమ్మాయిని కొట్టేటప్పుడు పెద్ద మనిషి లక్షణం ఎక్కడుంది, ఇది మనవాదం కాదు, ఇది ఆటవిక వ్యవహారం చేస్తున్నారని చెప్పి ఆ పెద్ద మనుషులను జైల్లో పెట్టిన విషయం కూడా తహసీల్దార్ గారు మర్చిపోయినట్టున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ ల్యాండ్లు విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎవరైనా తొలగిస్తే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా జస్టిస్ పున్నయ్య కమిషనర్ ఆదేశాలు ఉన్నాయి. కోనే రంగారావుకు సిఫారసులు కూడా ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి తహసీల్దార్ గారికి కేవలం అగ్రవర్ణ కులాలతో డబ్బులు తీసుకొని ఈ వ్యవహారం చేసినాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉదాహరణ 19 సర్వే నెంబర్ రోటరీపురం విలేజ్, ఇదే బుక్రా సముద్రం మండలంలో, అది జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉంది సార్ అని చెప్పి 4-5 సార్లు చెప్పినా కూడా జొన్నా మహేష్ ఒక బల్జలతో అక్రమంగా కొన్నాడు, అది అమ్మకూడదు కొనకూడదు, ఇది హరిజన మారెప్పది అని చెప్పి నేను అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ కమిషనర్ దిగుతున్నాం, కోర్టులో కూడా పోయి వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా తహసీల్దార్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాదాపు నాకు తెలిసి 20 లక్షలు డబ్బులు తీసుకొని డిప్యూటీ తహసీల్దారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిసి మొన్ననే ఆన్లైన్ చేయాలని చూస్తే నేను వచ్చి అడ్డుకున్నాను. అదేవిధంగా ఒక దొంగ సంతకాలు చేసేటోని కూడా వీళ్ళు దగ్గర కార్యాలయంలో పెట్టుకొని శ్రీరాములు అనే వ్యక్తిని వ్యవహారం చేస్తున్నారు. ఇలా సంతకాలు పెట్టకుండా ఇలా సంతకాలతో పాటు మీ సంతకం చేయమని చెప్పి అలాంటి వ్యక్తి పైన కూడా మేము స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూముల పైన ఏ తహసీల్దారు ఏలు పెట్టినా కూడా ఇప్పటి నుండి మేము చట్టపరమైన కేసులు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే రిజర్వేషన్లో గెలిస్తే ఈరోజు దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పి అన్నాడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి, గాంధీ గారితో పోరాడి రిజర్వేషన్ తీసుకొస్తే రిజర్వేషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఏమాత్రం నోరు మెదపకోకుండా ఉండారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి దళితులందరూ ఆలోచించాలా. ఇదే విధంగా టీడీపీ వచ్చినా, వైఎస్ఆర్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా వాడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఇది తెలుగుదేశంలో ఉన్నాడు, ఇది వైఎస్ఆర్లో ఉన్నాడని చెప్పి మాకు రాజకీయ రంగు పూస్తున్నాడు. దళితుడు ఎస్సీ అనేదే మాకు ఓకే, మాకు ఏ పార్టీ న్యాయం చేయలేదు. కానీ రాజకీయ రంగులు పూసి మా భూములు లాక్కోవడానికి మీకు ఏం అధికారం ఉందని చెప్పి తహసీల్దార్ గారికి డిమాండ్ చేస్తున్నాను. తహసీల్దార్ గారు వారం టైం తీసుకున్నాడు. ఈ పొద్దుటి దినానికల్లా ఆదమ్మ పేరుతో ఆన్లైన్ చేస్తానన్నాడు. లేని పక్షంలో ఇదే రోజున సాయంత్రం 5 గంటలకు వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాము. అది పోలీసు వాళ్ళు కూడా కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడంటే ఈడే కాదు కానీ ఎస్సీ నియోజకవర్గంలో చాలా ఇది జరుగుతుంది. గారెదిన్నె మండలంలో జరుగుతుంది, చింగనమల్లో జరుగుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా మా భూముల మీద తప్ప ఎక్కడ వారు వీళ్ళకు సిగ్గు శరం ఏమాత్రం ఉండదన్నమాట. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు రిజర్వేషన్లో గెలిచి మాకు సపోర్ట్గా ఉండడం పోయి అగ్రవర్ణ కులాలకు ఒత్తాస పలుకుతున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు. ప్రతి ఒక్కరు, ప్రతిపక్షం కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంతవరకు దళితులకైతే ఏమాత్రం అభివృద్ధి కాలేదు. 73 సంవత్సరాల స్వాతంత్రంలో సింగనవాల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినా కూడా ఏ దళితుడే కానీ సొంత ఇల్లు లేని పరిస్థితిలో ఈరోజు ఎస్సీ నియోజకవర్గంలో ఉండారంటే ఎంత దుర్మార్గమైన చర్యో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఇండ్ల పట్టాల విషయాలకు వస్తే ఈరోజు ఎస్సీ వారి భూమి పీక్కుని మళ్ళీ ఎస్సీలకి ఇస్తున్నారు. అంటే మాకు తనలాట పెడుతున్నారు ఎవరు అధికారులు. ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాం, మీకు అలాంటి రైట్స్ ఉంటే ఏటికి పనికిరాని ప్రభుత్వ భూములు దండిగా ఉన్నాయి. ఇదే కొరపాడు విలేజ్లో అసైన్మెంట్ ల్యాండ్ 100 ఎకరాలు జొన్న మనేస్ అని చెప్పి ఒక అగ్రకులస్తుడు అహంకారంతో ధనార్జనంగా పని చేసుకొని ఈరోజు ఆ భూములు ఈరోజు సాగలో లేడు. ఆ భూమి పైన నేను అర్జీ ఇస్తా. ఆ భూమి బుక్రా సముద్రం తహసీల్దార్కి ఏమాత్రం చట్టం పైన చిత్తశుద్ధి ఉంటే ఆ భూములు వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని భూమి లేని వాళ్ళకి కానీ లేదా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయాలి. అంటే మేము విన్నాము ఇప్పుడు ఇంతకు ముందు మీరు తహసీల్దార్ గారితో మాట్లాడినప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్ని ఎకరాలు దండుకొని అనవసరంగా దళితుల్ని అందరినీ మోసం చేస్తూ వాళ్ళు పలుకుబడి చేసుకొని వాళ్ళు గడుపుకుంటున్నారు. 100,000 ఎకరాలు కనపడలేదా, మీరు ఈ దళితుల 2-3 ఎకరాలు మీకు కనిపిస్తున్నాయా అని మీరు ఇంతకుముందు తహసీల్దార్ గారితో మాట్లాడినప్పుడు మేము విన్నాం. ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. అంటే ఆ మాట ఎందుకు మాట్లాడారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం మీద పెడితే ఒకసారి తహసీల్దార్ గారి కార్యాలయంలోనే ఉంటుంటాయి ఫైల్ అన్ని. ఆ ఫైల్ అన్ని బయటికి తీయమను. ఈరోజు దళితులు ఉన్నటువంటి స్థానంలో అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉన్నారు.
ఎంత దుర్మార్గమైన చర్యో మన అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను కదా తహసీల్దార్ గారికి, కొరపాడు విలేజ్లో 100 ఎకరాలు ఎస్సీల భూములు 10,000కు 5,000కు వాళ్ళను భయపెట్టి తీసుకున్నారు జొన్నా మహేష్ అనేటోడు. వాన్ నుండి భూమి తీసుకుంటాడా? దమ్ము ధైర్యం ఉందా? లేదు ఇళ్లకు. కానీ కేవలం ఎస్సీలు ఎక్కడైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుందో అక్కడ మాత్రమే తహసీల్దార్, ఈ తహసీల్దార్ వచ్చిన ఉంటే ఇలాంటి అక్రమాలు డిప్యూటీ తహసీల్దారు ఈయన వచ్చిన తర్వాతే ప్రతి దానికి డబ్బు లేదు. బుక్రా సముద్ర మండలంలో పని జరగడం లేదు. డబ్బు ఉంటే మాత్రం ఏదైనా మారుస్తారు. అర్ధరాత్రి అప్పుడు ఇళ్ళ కాడికి పోయి డబ్బులు ఇస్తే అగ్రవర్ణ కులాలలో నైట్ ఫైల్ మారుస్తారు. ఉదాహరణకు 19 సర్వే నెంబర్ ఇక్కడ ఫైల్ అడిగితే ఫైల్ లేదు. ఇక్కడ ఒక వీఆర్ఓ దాపెట్టినాడు, కంప్లైంట్ ఇస్తే మాత్రం తీసుకోరు. ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఏదైనా ప్రజలు సామాన్యులు ఎవరైనా కానీ సరే కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని అధికారులు తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత న్యాయం చేయాలి. అంటే ఒక వీఆర్ఓనే తప్పు చేస్తారని మీరు అంత కటాకండిగా మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి? ఆ ఎవిడెన్స్ ఏమన్నా మీరు ముందర పెట్టగలరా? ఏమన్నా ఉన్నాయి, కోర్టులో వచ్చిన ఫైళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 19 సర్వే నెంబర్కి సంబంధించి కొరపాడు విలేజ్లో జొన్నా మహేష్ పేరు మీద ఎన్ని భూములు ఉన్నాయనే విషయం కూడా ఆర్టీ కింద త్వరలోనే అడుగుతాను, కంప్లైంట్ ఇస్తాను. ఇదే తహసీల్దార్ ఉండగానే ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. హ్యాండ్ ఓవర్ చేసుకునే పక్షంలో వినూత్నంగా మేము డప్పుల వర్షం కురిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జొన్నా మహేష్ అంటే ఎవరు, ఎక్కడుంటారు, ఏంటి? అనంతపూర్లో ఉంటాడు అనమాట. ఒక అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి వ్యక్తి అనంతపూర్లో ఉంటాడు. అనంతపూర్లో ఉండి ఇక్కడ అసైన్మెంట్లు ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఇచ్చేస్తారు. ఈయన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారంటే సత్యం సిటీ స్కానింగ్ కూడా మీరు చూశారు. సత్యం కూడా 1999లో ముస్లాం చనిపోతే 2008లో మాకు అమ్మిందని చెప్పి సర్టిఫికెట్ లేకుండా చనిపోయినాయమ్మ సంతకం చేసిందని చెప్పి జొన్న వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. సత్యం సిటీ స్కానింగ్ ఈడ కూడా అదే విధంగా జొన్నా మహేష్ దొంగ సంతకాలు చేసుకొని ఇచ్చేసినాడు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఆ పేపర్ ఒకటి సంతకం ఉండే పేపర్ తీసుకొస్తే సిఐ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఆ పేపర్ ఇస్తే నేను కేసు కడతానని కూడా చెప్పారు జిల్లాధికారులంతా. అదేవిధంగా అక్కడ ఉండే భూములు కూడా 100 ఎకరాలు ఉంది. అది తీసుకొని భూమి లేని నిరుపేదలైనటువంటి వాళ్లకు ఇవ్వాలి. అమ్మడానికి హక్కు లేదు, కొనడానికి హక్కు లేదు. కాబట్టి అమ్మినోళ్ళ పైన కూడా చర్య తీసుకునే కూడా హక్కు ఉంది అసైన్మెంట్ చట్ట ప్రకారం. కాబట్టి ఆ భూములన్నీ వెనక్కి తీసుకునేంత వరకు మేము ఇదే విధంగా పోరాడతాం. వీలైతే డబ్బులు తీసుకొచ్చి అంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఇదే మన బుక్రాయ్ సముద్రం ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓ అవినీతికి పాల్పడుతున్నాడు. విఆర్ఓ ఆయన చేస్తున్న దానికి అడ్డు ఎవరు చెప్పట్లేదు, ఆయన విచ్చలవిడిగా చేస్తున్నట్టు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది. మీరు ఓపెన్గా కూడా చెప్తున్నారు. వారి పేరేంటి, వాళ్ళు చేసిన అవినీతి ఏంటి? ఒకసారి ఏసీపీ ఆఫీస్కి పోతే అర్థమవుతుంది. కంప్లైంట్ కూడా ఇచ్చాను ఏసీపీ ఆఫీస్కు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఎవరన్నా కానీ డబ్బులు అడిగితే మాకు కాల్ చేయండి అని చెప్పి ఒక నంబరు టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడంతో ఫోన్ చేశాను. మా రికార్డులు కూడా ఇచ్చేసినాను. 19 అతని పేరేంటి? అతని పేరు చెప్పడానికి భయపడుతున్నారా? ధైర్యం లేదా మీకు? లేదు, తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ఇక్కడున్న అధికారులే మాత్రమే. ఇప్పుడు ఒక ఏదైనా ఎస్సీ సర్టిఫికేట్ అని చెప్పి ఏదైనా అప్లై చేస్తామనుకో, ఇప్పుడు 2 వారాలు అవుతుంది, నన్నే ఇబ్బంది పెడుతుంటారు. అంటే ఇంత తెలిసి లోకంలో సమాజ సేవ చేసుకుంటా పబ్లిక్ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళే లేట్ చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ కార్డు నుండి డబ్బులే ఇక్కడ. అంటే నేనేమంటున్నానంటే ఆ విఆర్ఓ పేరేంటి, ఇంకా అవినీతికి ఎవరెవరు పాల్పడుతున్నారు, ఆ విఆర్ఓ పేరేంటి చెప్పండి. ఒక్కోసారి విఆర్ఓ కూడా తెలియకుండా కూడా విలేజ్ డైరెక్ట్ ఇచ్చేస్తారు. విఆర్ఓకు తెలియకోకుండా అక్కడ 100% ఇల్లే ఇచ్చేసేస్తారంటారు విఆర్ఓ సంతకం చేయకుండా కూడా. అలాంటి విఆర్ఓలు కూడా వాళ్ళ పేర్లు చెప్పినా కానీ వాళ్ళు భయభ్రాంతులు గురవుతున్నారు. ఎందుకంటే మా దృష్టికే తీసుకొచ్చారు. ఆయన మేము సంతకం చేయకుండా కానీ వాళ్ళే చేసుకుని వాళ్ళే ఆన్లైన్ లెక్కిచ్చేది ఇట్లాంటి చేసుకుంటారు. దయచేసి మా పేర్లు చెప్పినప్పుడు మేము అక్కడ డబ్బులు తీసుకోలేదని చెప్పి విఆర్ఓలు కూడా. అంటే మీరు ఇప్పుడు దళితులకి అన్యాయం జరిగింది, పూర్తి స్థాయిలో మన ఎంఆర్ఓ ఆఫీస్లో బికేఎస్ ఎంఆర్ఓ ఆఫీస్లో పూర్తి అవినీతి జరుగుతూ ఉంది, మోసం చేస్తున్నారని మీరు అంటున్నారు. అంటే మీరు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అవినీతికి పాల్పడి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న వ్యక్తి గురించి మీరు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే అది చెప్పడం వల్ల చట్టం అనేది తన పని తను చేసుకుని వెళ్తుంది. మరొకరు ఇంకో తప్పు చేయకుండా ఉంటారు కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మీరు ఏమి భయపడుతున్నారా? ఎవరికైనా ఏమన్నా భయపడలేదన్నా? ఇక అదే చెప్తాను కదా, తహసీల్దార్ కార్డు మొదలు పెట్టుకుంటే తహసీల్దార్ అని కరాకనగా చెప్పేస్తాను. జొన్నా మహేష్ భూమి ఎక్కిలని చెప్పి కుట్ర పొందినాడు. మా భూమి ఉదాహరణ, నేను ఎవరి భూమి కాదు, మా దాని డిప్యూటీ తహసీల్దార్ కుట్ర పొందినాడు 4 సార్లు. ఇప్పుడు ఒక అధికారి సార్ అది పెండింగ్లో ఉందని అడిగినప్పుడు ఎట్లా పోయి మొటేషన్ చేసుకొస్తారు మీ సేవలో? వీళ్ళు చెప్పరా? మాకు తెలుసు అంటాడు ఎంఆర్ఓ. ఫస్ట్ టైం నన్ను చూస్తాడంట. మా భూమిలోకి వచ్చి ఎంఆర్ఓ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. మా భూమిలోకి వచ్చి ఎంక్వైరీ చేసి అంతా చేసుకొని వస్తే జొన్నా మహేష్తో డబ్బులు తీసుకొని 19 గల సర్వే నంబరు 1 లెటర్లో వాళ్ళకు భూమి ఎక్కిలని చెప్పి చూస్తాడు. అంటే ఇదే బీకేఎస్ ఎంఆర్ఓ ఆఫీస్ డిప్యూటీ తహసీల్దార్ మీరు అనేది ఏం పేరు? సంజీవ్ రెడ్డి తహసీల్దార్ గారు వీళ్ళ పరిధిలోనే చేస్తారన్నమాట. ఈవీఆర్ వాళ్ళది నోరు నొక్కుతుంటారు కొంతమంది.
ఆ వీఆర్ వాళ్ళు నోరు నొక్కుతారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకంతా సాక్ష్యాధారాలు ఉన్నాయా, ఊరికే మాట్లాడుతున్నారా? ఉన్నాయి, నా దగ్గర అయితే ఉన్నాయి. నా భూమి విషయంలో నా దగ్గర అయితే ఉన్నాయి. ఇవన్నీ మాకు మీరు సబ్మిట్ చేయగలరా? 100% ఇస్తా, 100% ఇస్తాను. ఏసీపీ ఆఫీస్లో కూడా ఉన్నాయి. ఒక్కసారి కలెక్టర్ గారు కానీ, డిఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళని ఎంక్వైరీ చేసి ఫైల్ అన్ని విజిలెన్స్ వాళ్ళని కానీ మొత్తం వీళ్ళు పెట్టిన సంతకాలన్నీ బయటకు వస్తాయి. ఏసీబీ ఆఫీస్లో ఉన్నాయి, ఏసీబీ ఆఫీస్లో ఉన్నాయి. కావాలంటే మరి ఏసీబీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏసీబీ ఆఫీసులతో కూడా వీళ్ళకి కొద్దిగా పరిచయాలు ఉన్నాయని నాకున్న సమాచారం. దీనికి ఎవిడెన్స్ లేదు కానీ నాకున్న సమాచారం ఏసీబీ అధికారులతో ఉందని. వాళ్ళకు కూడా చెప్పిన, సార్ అవినీతి నిరోధక శాఖ, అవినీతిని ప్రోత్సహించే శాఖ అని చెప్పి కూడా నేను క్వశ్చన్ ఇస్తే, లేదు అంజనెలు ఇప్పుడు చూస్తాం రేపు చూస్తామని చెప్పి వాళ్ళు కూడా కాలయాపన చేసినారు. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక రకంగా చూసుకుంటే అది కూడా ఫెయిల్యూర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. రెవెన్యూలు అధికారులు ఒకసారి మనం చూసినాం, గతంలో సంవత్సరం అవుతుందేమో, తెలంగాణలో ఒక బాధితుడు పోయి ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి అతను చనిపోయినాడు కాల్చి. రెవెన్యూ అధికారులు కొంతమంది మాత్రమే, అందరూ కాదు కానీ వాళ్ళలో చాలా మంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వము ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన ప్రభుత్వాలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తున్నారు. వచ్చిన సంవత్సరంలోనే పథకాలు కూడా పూర్తి స్థాయిలో ముందంజలో తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేస్తున్నారని పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు అధికారులు, ఇప్పుడు సీఎం గారు తెలియకుండా కింద అధికారులు కూడా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే మీరు పూర్తి స్థాయిలో గవర్నమెంట్నే, సీఎం గారినే టార్గెట్ చేసుకొని మాట్లాడడానికి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు ఇది అన్నా కరెక్ట్గా ఏం లేదు. నువ్వు మీ సీఎంని ఎక్కడ టార్గెట్ చేయలేదు. అంటే మీరని కాదు, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో కుల్లాయప్ప గారు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసే ఇది ఇచ్చి మాట్లాడారు. ఆయన ఎలా మాట్లాడంటే, గుంటూరులో ఒక అమ్మాయి రేపు జరిగింది, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె చనిపోతే దిశ చట్టం ఏపీలో వస్తుంది, కానీ పక్కనే గుంటూరు 30 కిలోమీటర్లు వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించడానికి హోమ్ మినిస్టర్, మా దళిత హోమ్ మినిస్టర్ రిజర్వేషన్లో గెలిచినటువంటి వాళ్ళు ఇల్లు కళ్ళు మూసుకున్నారు. ఇల్లు ఇప్పుడు మమ్మల్ని అగ్రవర్ణ కులాలలో కాదు మా మోసం చేసేది, కమ్మోళ్ళు రోడ్లు కాదు మోసం చేస్తున్నది. మా ఎస్సీ రిజర్వ్లో గెలిచినటువంటి వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు మా కులాన్ని అడ్డం పెట్టుకొని ఇల్లు మాత్రం పరామర్శించేకి రాలేదంటే చాలా బాధాకరం. కానీ తెలంగాణలో ఆమె చనిపోతే ఇక్కడ అసెంబ్లీ బంద్ చేస్తారు, ఇక్కడ దిశ చట్టాలు వస్తాయి. దళిత అమ్మాయికి రేపు జరిగితే మాత్రం దళిత హోమ్ మినిస్టర్ సుచరిత ఉండి కూడా ఆమె రాదు. మళ్ళీ వస్తుంది. మొన్న ఓ పిల్లని గుండి తీసినారు, ఒక అబ్బాయిని కొట్టి చంపినారు. రాయదుర్గంలో ఓ పిల్లని లీడర్ని కొట్టినారు. పోలీసులు కూడా ఒక రకంగా ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఏమన్నాడు, ఆంధ్ర పోలీసులు నమ్మనన్నాడు. ఇప్పుడు నేను నమ్ముతాను, పోలీసులు బాగా డ్యూటీ చేస్తున్నారు అంటారు. మీరు అన్నారు, నేను అన్నాను. ఇప్పుడు ఏమన్నానంటే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మీ సీఎం గారిని మీరు మాట్లాడుతున్నారు అన్నాను. మళ్ళీ ఇప్పుడు మీరు అదే మాట అంటున్నారు, ఆంధ్ర పోలీస్ నమ్మరు అంటున్నారు. నేను అనలేదు అంటున్నారు, మరి అంటున్నారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అంటున్నా కదా, నేను ఇప్పుడు చెప్తున్నా. అంటే మీరు అన్నారని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నా. ఇవన్నీ జరిగినా కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఇలాంటి విషయంలో చిన్న చిన్న విషయాలన్నీ కూడా సీఎం దృష్టికి అయితే పోవు. కానీ ఆయనకు ఒకటే చెప్తున్నాను, టీడీపీ ప్రభుత్వంలో జలభూమి కమిటీలు వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నారు. ప్రస్తుతం మీ ప్రభుత్వం ఒకవేళ సంక్షేమ పథకాలు బాగా అందిస్తారు, ఓకే, కాదనట్లేదు. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే కూడా సేమ్ ఈ సచివాలయంలో పనిచేసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చిన్నజలాలపురం పోయి చూడండి, సింగనమల ఎంపీడీఓ ఆఫీస్లో చనిపోయిన వాళ్ళ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆధారాలు ఉన్నాయా? దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? మరి మాకు ఇవ్వండి, మా ఛానల్ ద్వారా మేము అధికారులకు ఇన్వెస్ట్ చేసి మేము న్యాయం చేస్తాం. చనిపోయిన వాళ్ళ పేరుతో పెన్షన్లు తీసుకుంటున్నారు చిన్న జలాలపురంలో. ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఇవన్నీ ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందని కాదు మనం అంటున్నది. లోకల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు పర్యవేక్షణ తీసుకొని ఇలాంటి పనులు చేయొద్దండి, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇళ్ళనలా వాలంటీర్లు లోలూరులో ఒక పాపను ఎత్తుకెళ్ళి ఆ తండ్రి కూడా మాకు రేపు పొద్దున ఏం భద్రత ఉందని చెప్పాండ్రి. వాళ్ళకు ఏం న్యాయం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకు న్యాయం జరిగింది. ఇలాంటివి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పిదమని చెప్పి లోకల్లో ఉన్నటువంటి లీడర్లు కూడా ప్రభుత్వాన్ని బాగా నిలబెట్టాలా, మా ప్రభుత్వం మళ్ళా రావాలనుకుంటే ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే ఖండించాలా. ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళ తరఫు నుంచి కూడా అమౌంట్ తీసుకుంటారు. వాళ్ళ పేరేంటి, డీటెయిల్స్? దీనికి సంబంధించి మన డిఆర్డీఏ పీడీకి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు. ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి జరుగుతుంది. ఎంపీడీఓ గారిని కూడా మీరు వెళ్ళి అడిగితే కూడా నేను ఎవిడెన్స్ మీకు తీసుకొచ్చేస్తాను. ఎంపీడీఓ గారు ఎవరు? ఆయన పేరు తెలియదు కానీ సింగనమల ఎంపీడీఓ గారు. సింగనమల ఎంపీడీఓ గారు, ఓకే, అది విషయం. ఓకేనండి, రైట్ అండి. అదండి ఈ విషయం. మన రామన్జీ చెప్తున్నారు, ఈ పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతూ ఉంది, కానీ పట్టించుకున్న ఇది లేదు. మాకైతే ఎంఆర్ఓ గారు సమయం ఇచ్చారు, 4 days టైం అడిగారు. ఆ 4 daysలో మాకు న్యాయం జరగకుంటే మేము కలెక్టర్ గారి దగ్గర వచ్చారు. ఎంఆర్ఓ గారు 4 రోజులు గడువు అడిగారని చెప్పేసి వారి మాటలను మనం విన్నాం. మరి 4 days తర్వాత
ఏం జరుగుతుందో దాని ఆ సిచ్యువేషన్ చూసి మేము ముందుకు వెళ్తాము. అవసరమైతే కూడా కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తాము. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతుంటామని వారి మాటల్లోనే విన్నాం. ప్రస్తుతం మనము బుక్రాయ సముద్రం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు కూడా ఈ సమస్య ఏదైతే దళితులకు సంబంధించిన భూమి వివాదం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ వాళ్ళు ఉదయం నుంచి కూడా దళితులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ విషయంలో ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఏంటి సమస్య ఏంటి, ఈ సమస్య పట్ల వారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, వారికి ఏంటి సమస్య ఏంటి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే వీళ్ళు మన దళితులు మీ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేశారు, మీతో కూడా కొద్ది వాదనకు దిగారు, అంటే వాదన ఎందుకు జరిగింది, సమస్య ఏంటి? బుక్రాయ సముద్రం మండలం చెదుళ్ళ గ్రామంలో సర్వే నంబర్ 10 4 ఎకరాల 31 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి అది ప్రభుత్వ భూమిగా ఉంది. ఆ భూమి సంబంధించి 2019 సంవత్సరంలో పొరపాటున అనకొచ్చు, లేదంటే పద్ధతి కాకుండా అసైన్మెంట్ కాకోకుండా రికార్డులకు ఎక్కించుకోవడం జరిగింది. అది తప్పు. దానికి అసైన్మెంట్ ఫైల్ లేదు. ఆ విషయం పైన అదే గ్రామస్తులు మూకుమ్మడిగా వచ్చి ఇంతకుముందు అర్జీ చేయడం జరిగింది. ఒక పిటిషన్ ఇచ్చారు. దీనిపైన ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి అని చెప్పి ఒక అర్జీ ఇచ్చారు. ఆ అర్జీ మేరకు మేము విచారించి ఆ సదరు విషయం పైన నివేదికను మేము ఆర్డీఓ గారికి పంపడం జరిగింది. అంటే 2018 నుంచి ఇంతకుముందు కొంత ప్రభుత్వ భూమిగా ఉంది. ఆ రికార్డులో ఎవరి పేరు లేదు. 2019లో సడన్గా వాళ్ళ పేర్లు ఎక్కినాయి. ఈ విషయం పైన గ్రామంలో విచారించుకొని మా విచారణ నివేదికను ఆర్డీఓ గారికి పంపడం జరిగింది. ఆర్డీఓ గారి ఇచ్చిన ఉత్తర్వు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. సార్, వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే దళితులు మాకు అన్యాయం జరిగిందని మీ దగ్గరికి వచ్చారో వారు ఏమంటున్నారంటే, మేము ముందు నుంచి కూడా సాగులో ఉన్నాము, సాగులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చినప్పుడు కూడా ఉన్నటువంటి ఒక 1 day 2 daysలోనే మాకు ఇటువంటి అన్యాయం జరగడం, ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులకి మీరు ఒత్తాసు పలుకుతున్నట్టుగా వాళ్ళు పూర్తి స్థాయిలో వారు మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో మీరేమంటారు? సాగులో ఉన్నాము అంటే అడంగల్లో వాళ్ళు సాగుదారుగా నమోదయ్యి ఉంటే వాటిని శివాయి జమాగా పరిగణించి వాళ్ళకు హక్కు కల్పించడానికి వీలవుతుంది. అయితే ఆ భూమిపైన వీళ్ళు కానీ వీళ్ళు వేరే ఆ గ్రామంలో ఎవరు వాళ్ళ పేరు నమోదు కాలేదు. శివాయి జమాదారులుగా సాగుదారులుగా ఎవరి పేరు నమోదు కాలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆదమ్మ అనే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళు సాగులో ఉన్నారు. అంటే వారు ఏమంటున్నారంటే, దళితులకు ఇచ్చిన భూమిని వేరే వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు, మా భూమిని ఎలా లాక్కుంటారు, ఇది ఎక్కడ న్యాయం? ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే కదా, ఇది మేమేదో బ్రతుకుంటున్నాం, అనవసరంగా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. లోకల్గా ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ విలేజ్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వారికి పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారు వాళ్ళకి సహకరిస్తున్నారు, లోబడి మాకు అన్యాయం చేస్తున్నారు అని వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు? నేను మిమ్మల్ని కూడా వేడుకునేది ఏమంటే, ఇక్కడ రాజకీయాలని పులమొద్దండి. అధికారులు మేము నిష్పక్షపాతంగా చట్టం పరిధికి లోబడి మా పని మేము చేస్తున్నాం. అదొకటి చెప్తున్నాము. తరువాత మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏమంటే, మేము వాళ్ళ నుంచి గుంజుకోలేదు. ఇప్పటికి కూడా ఆదమ్మ వైఫ్ ఆఫ్ గుర్రప్ప అనే వాళ్ళు భూమి సాగు చేసుకుంటారు. పంట పెట్టినది కూడా వాళ్ళే. మేము వాళ్ళ భూమిలో నుంచి పొమ్మని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళే ఉన్నారు. అయితే రికార్డులకు ఎక్కిన పద్ధతి అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళకి అసైన్మెంట్ కాలేదు. అట్లని మేము వాళ్ళ పేరు కూడా తొలగించలేదు. అవి వాటిని పెండింగ్ అభియాన్స్లో పెడుతూ అది ఆర్డీఓ గారికి నివేదిక పంపడం జరిగింది. ఆర్డీఓ గారు నివేదిక ఇచ్చిన తర్వాత మా నివేదికకు ఆర్డీఓ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని, అది ఆ భూమి వాళ్ళ నుంచి గుంజుకొని మేము వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు, అది ప్రభుత్వ భూమిగా ఉండాలనేది చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు సాగు చేసుకుంటారు. ఇప్పుడు ఆ సాగు చేసుకుంటారనేది అదే నెక్స్ట్ ప్రభుత్వ భూమి అసైన్మెంట్ చేసినప్పుడు వాళ్ళ పేర్లే సాగుదారులుగా వాళ్ళే ఉంటారు. వాళ్ళ పేర్లే పెట్టి వాళ్ళకి అసైన్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ మేము వాళ్ళ నుంచి గుంజుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నాం అనేది అపోహ. మేము ఎవరికి ఇవ్వలేదు. ప్రభుత్వ భూమిగానే ఉంచాలని చెప్తున్నాం. అంతే. అంటే వారు పూర్తి స్థాయిలో ఆరోపణ చేస్తుండేది ఏంటంటే, మేము సాగులో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మాకు దౌర్జన్యం చేశారు, మా మీదకి కూడా వచ్చారు. అంత దౌర్జన్యం ఎంఆర్ఓ గారి ముందర జరుగుతున్నప్పుడు కూడా ఎంఆర్ఓ గారు ఏం మాట్లాడట్లేదు, వారికే సపోర్ట్ చేస్తున్నారు. ఒక దళితుల మైండ్ కూడా మాకెందుకు న్యాయం జరగడం లేదని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నేను ఆ రోజు విచారణ చేసుకున్న రోజు నేను మధ్యాహ్నం 2 గంటల వరకు నేను ఆ గ్రామంలో ఉన్నాను. అందరితో విచారించుకొని నేను రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళు ఎప్పుడో గొడవ పడినారు, కానీ నా ముందర జరిగింది అనేది అహేతుకం.
దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్, ఇప్పుడు ఈ విషయంలో ఎటువంటి మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే వారికి న్యాయం జరుగుతుందంటారా, లేకపోతే వాళ్ళ సైడ్ ఏమన్నా రికార్డ్స్ కరెక్ట్ లేవంటారా, ఉన్నాయంటారా? వారికి న్యాయం జరుగుతుందా లేదా? వాళ్ళు దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అంటున్నారు, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు సాగులో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు, వాళ్ళు సాగులోనే ఉంటారు. మేము సాగులో నుంచి పొమ్మని చెప్పలేదు, సాగులో ఉన్నారు. రికార్డు పరంగా అయితే పై అధికారుల నుంచి ఏమి ఉత్తర్వులు వస్తాయి ఆ విధంగా చేసుకుంటాం అంతే. అది సార్, ఇంకోటి విషయం ఏంటంటే మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో మన బీకేఎస్కి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ మీద, ఇక్కడున్న సిబ్బంది మీద, మీ మీద కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు అంటే అవినీతికి పాల్పడుతున్నారు, అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్ని వందలు అవినీతికి పాల్పడతా ఉంటే వాళ్ళకే వత్తాసు పలుకుతూ వాళ్ళతో డబ్బులు తీసుకుంటూ వారికి సహకరిస్తూ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అనేది పూర్తి ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా మాకు అందజేస్తామని చెప్పారు. ఈ విషయంలో మీరు ఏమంటారు? ఆరోపణలు అనేది మీరే చెప్తున్న ఆరోపణ అనేది దానికి నివేదిక మీద ఏదో ప్రూఫ్ ఇచ్చినప్పుడే ఆ ఆరోపణ నిజమవుతుంది. ఎటువంటి ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నాం. ఇదండి విషయం. మనం చూస్తున్నాం, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఎటువంటి ఆరోపణలు చేయడం కాదు, ఏదైనా ఆధారాలు ఉంటే కూడా ఆధారాలు మాకు అందజేస్తే దాని మీద నిజంగా అయితే అవినీతి జరిగింటే కూడా మా మీద యాక్షన్ తీసుకోండి అని ఈ విషయంలో వారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో రమేష్, అనంతపూర్. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న దళితుల భూములకు హక్కు కల్పించాలి. ఉంటే విషయం మీరు వింటే మాట చెప్తాను, లేదంటే నాకు వచ్చి ఇవ్వండి. నా పైన మీరేమని చెప్పుకుంటారో కలెక్టర్ గారికి ఇవ్వండి. నేను మీతో ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడే ఏమంటే ఏదైతే మనం వైఎస్ఆర్ భరోసా రమేష్ రైతు భరోసాలో కూడా అప్లికేబుల్ అయినాడు పట్టాదారుడు. బ్యాంకు లోను ఉంది. మా వాడు సాగులు కదా, జొన్న సాగులు లేడు. 100 ఎకరాల
సింగనమల నియోజకవర్గం ఈరోజు సింగనమల నియోజకవర్గంలోని బుక్రాయ సముద్రం మండలం చెదుల గ్రామానికి సంబంధించి ఒక ఆదమ్మని ఒక చిన్న రైతుకు సంబంధించిన పొలాన్ని విషయమై తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది. దీనికి స్పందించిన తహసీల్దార్ గారు మాకు 4-5 రోజులు టైం ఇవ్వండి, దాని మీద విచారించి పూర్తి స్థాయి వారికి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన హామీ ఇవ్వడంతో మేమైతే ఈ సమస్యను వదిలిపెట్టలేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఈ దళిత సంఘాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సమస్య పైన కూడా మేము ముందుండి పోరాడడానికి అన్ని సంఘాలు కూడా ఏకమై ఈ సమావేశం నిర్వహించడం. ఈ ఒక్క ఇష్యూతోనే ఈరోజు ఆగిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ప్రతి మండల కేంద్రంలో కానీ ఏ సమస్య వచ్చినా కూడా మేమంతా ఒక తాటిపైకి వస్తాననే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో అనేక దాడులు జరుగుతున్నా కూడా ఏ ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా ఈరోజు నోరిప్పకపోవడం చాలా బాధాకరం. సాక్షాత్తు ఒక హోంమంత్రి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నప్పటికీ అనేక మంది అమ్మాయిల పైన అఘాయిత్యాలు రేపులు జరుగుతున్నప్పటికీ చిన్న నోరు కూడా మెదిపే పరిస్థితిలో మన హోంమంత్రి గారు లేరు. ఆమె నిజంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో మీరు మంత్రిగా అయినారు మేడం గారు. ఒకసారి గుర్తు చేసుకొని నిజంగా న్యాయం చేయగలిగితే ఆ పదవిలో ఉండండి, న్యాయం చేయలేకపోతే రిజైన్ చేసి గౌరవప్రదంగా తప్పుకోవాలని చెప్పి హోంమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ధరగే అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పటికీ ఏ ఒక్కరు స్పందించిన పాపాన పోలేదు. ఏదైతే దళితుల పట్టాల నేపథ్యంతో దళితులకు పట్టాలు ఇవ్వాలి లేకపోతే భూములు ఇవ్వాలి నేపథ్యంతో ఉన్న భూములు లాగేసుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులను ఊచకోతలకు వచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తుందంటే ఎక్కడ పోతుందో అర్థం కాలేదు. భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేవుడు అయినటువంటి ఆయన రాసిన రాజ్యాంగంలో నడుచుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని అమలుపరచకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నారంటే ఈ సమాజం ఎక్కడ పోతుందో మాకు అర్థం కాలేదు. ఆ రోజు అందరూ దళితులంతా ఏకమైపోయి మిమ్మల్ని నమ్మాం, జగన్ గారు నమ్మి మీకు ఓటేసాం, మిమ్మల్ని గెలిపించాం, ఉన్నత పదవులకు కూర్చోబెట్టాం. అయితే మమ్మల్ని ఇంత దారుణంగా ఊచ కోతలకు వస్తున్నప్పటికీ మీరు నోరు మెదపరు, మీ హోంమంత్రి నోరు మెదపరు, దళిత ఎమ్మెల్యే నోరు మెదపరు. మేము ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. చివరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ భూమి పూజ ఏదైతే ఉందో అమరావతిలో అక్కడ దగ్గర జరుగుతుంటే అక్కడికి మహా అంటే 10-20 కిలోమీటర్ల దూరంలో జరుగుతుంటే మీరు అక్కడికి మాత్రం వెళ్ళరు. మీ నాన్న సమాధి కోసం పులివెందులకు వెళ్ళి రూపాయలు కూర్చొని ఆయనకి నివాళులు అర్పిస్తారు. అంటే మీకు ఈ రాజ్యాంగం మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు అర్థమవుతుంది. ఆ రోజు మమ్మల్ని నమ్మించారు, ఓట్లు వేశారు. ఎటువంటి పార్టీలకైనా కూడా అతి తక్కువలోనే ఇటువంటి మెజార్టీ ఇచ్చిన పరిస్థితి ఈ దళితులకు ఉంది. ఈ దళితులంతా దగ్గర ఇదే రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నాము. 1 కోటి మందిలో కనీసం మెజార్టీ పీపుల్స్ మీకు ఓట్లు వేశారు కాబట్టి మీరు ఈరోజు 150 సీట్లు సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకొని మా నెత్తిని కూర్చొని ఈ దళితులనే తొక్కాలి తొక్కితే అన్నట్టు ప్రవర్తించడము ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే సింగనమల నియోజకవర్గంలో జొల్లగడ్డ పద్మావతి గారు, అమ్మ మీరు మా ఎస్సీ ఎస్టీల ఓట్లు కలిపి దగ్గర 80,000 పైచీలకు ఓట్లు ఉన్నాయమ్మా. ఆ 80,000 పైచీలకు ఓట్లతో ఇది రిజర్వ్ ఏరియా అమ్మా, రిజర్వ్ స్థానంలో మీరు గెలిచారు. ఇంత అరాచకము, ఇంత అన్యాయము, ఇంత దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరు ఎక్కడ నోరు మెదపరమ్మా? ఎందుకో మాకు అర్థం కాలేదు. కనీసం స్పందించిన పాపాలు కూడా పోకపోవడం మాకు చాలా బాధాకరము. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మేమంతా కలిసి మిమ్మల్ని గెలిపించుకున్నాము కాబట్టి మీరైనా
కనీసం ఈ దళితులకు న్యాయం చేసే విధంగా కనీసం స్పందించడమ్మా. మీరు ఎలాగో న్యాయం చేయడం అనేది మాకు అర్థమైపోయింది, మీ చేత కదా అనేది అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎస్సీ సంఘాలుగా అన్ని సంఘాలు కలిసి భవిష్యత్తు కార్యాచరణ పెట్టుకుంటాం. ఆ కార్యాచరణ ముందుకెళ్తాం, ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తాం, భూములు పరిరక్షిస్తాం, భూముల కోసం ప్రాణ తయారీకైనా సిద్ధపడతాం, దేనికైనా వెనుకాడమని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్, జై ఎస్సీ జనసంఘ్, జై అంబేద్కర్. ఆ విషయంలో భయభ్రాంతులకు లోను కావద్దు. ముందు జాగ్రత్తలు పాటిద్దాం. కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం.